నానమ్మ నీ సేతి గోరు ముద్దలు తిని పెరిగిందాన్ని. నీ గౌరవం పోతుంటే నా నొల్లు కొంతనా? కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ సావిత్రి పేరు మీద ఉంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాలి. ఆపద్ధర్మంగా అమ్మాయికి అధికారం ఇచ్చాం. మా అప్పులకి తప్పులకి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. ఆగండి. ఇదిగోండి, మా కంపెనీ అప్పులన్నీ తీర్చేసినట్టు, జప్తు చేయటాన్ని రద్దు చేసినట్టు కాగితాలు అట్టుకొచ్చాను. ఓకే మేడం. ఎస్ఐ గారు, అరెస్ట్ వారెంట్ని రద్దు చేస్తూ మీకు ఆర్డర్స్ వచ్చాయి. ఓకే అండి, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆర్డర్స్ వచ్చాయి. పదండి. నా ఇంటి పరువు రోడ్డున పడకుండా చేశావు. నిజంగా నా వారసురాలు అనిపించావు.
ఎలా చేసావమ్మా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంతకాలం నాకు వద్దు అనుకున్న ఆస్తి కేరళలో అలాగే ఉండిపోయింది. ఏ కుటుంబం కష్టాలు పడకూడదని నేనింత దూరం వచ్చానో ఆ కుటుంబాన్ని కాపాడుకోలేనప్పుడు ఆ ఆస్తి ఎందుకని ఈ అప్పులు తీర్చడానికి మొదటిసారి నా ఆస్తిని ఉపయోగించుకున్నాను. కేరళలో నీ ఆస్తి, అక్కడ నీ కాస్త ఎక్కడిది? మా నాన్న నా కోసం దాచిన ఆస్తి, వారసురాలిగా నాకు రావలసిన ఆస్తి. ఇప్పటి వరకు ఏమీ లేని దానిలా ఆస్తి కోసం వచ్చినట్టు మీ దగ్గర నాటకాలాడాను. నేను పేదదాన్ని కాదు నాన్నమ్మ. కేరళలో సంస్థానానికి జమీందారైన ఆనంద భూపతి గారి మనవరాల్ని నేను. అనాథగా బతకాల్సిన నాకు నీడనిచ్చిన నా కుటుంబం కోసం ఎంత దూరం వచ్చాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీకోసం వచ్చిన నేను మీకు దూరం కాలేక ఇంకో అబద్ధం కూడా చెప్పాను. ఏంటమ్మా అది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆ సరస్వతిని కూడా నేనే. సరస్వతిగా నేను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి విశ్వ హెల్ప్తో సావిత్రిగా వేషం భాష మార్చుకొనొచ్చాను. నిన్ను
చేరదీసి నా కొడుకు తప్పు చేశాడనుకున్నాను. కానీ కానీ నా బిడ్డ తప్పు చేయలేదని ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు అర్థమైంది. నిన్ను పెంపుడు బిడ్డలా చూసావే గాని సొంత బిడ్డలా ఏనాడో చూడలేదు. కానీ నువ్వు కన్న కూతురులా ఈ కుటుంబం కోసం కష్టపడ్డావు. నీదమ్మా నిజమైన ప్రేమంటే. సావిత్రి, మొత్తానికి నా మనవరాలే నా కుటుంబ పరువు కాపాడింది. ఏం చేస్తుందో ఎలా చేస్తుందో అనుకుంటే చివరికి తన డబ్బే కట్టి మన గౌరవాన్ని నిలబెట్టింది. నా డబ్బేంటమ్మా, అది మన డబ్బు. నన్ను ఆదరించి పెంచి పెద్ద చేసిన మీకోసం కాక ఇంకెవరి కోసం ఖర్చు పెడతాను? చూడవే, అది సావిత్రి. మనం తనని ఎంతగా అవమానించినా, ఎన్ని బాధలు పెట్టినా ఈరోజు మన కుటుంబానికి తనే దిక్కయింది. ఆస్తులు అనుభవించడానికే కాదు పిల్లలు, కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడాలి. నీకది చేత కాలేదు. కంపెనీని అప్పులు పాల్చేసి ఏం పట్టినట్టుగా కూర్చున్నావు. సమయానికి సావిత్రి లేకపోతే అసలు మన పరిస్థితి ఏంటి? అందరం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేది. ఆ పరిస్థితి రానివ్వనులేమ్మా. నీ వెనుక అంత ఆస్తి పెట్టుకుని అనాథలా మా కోసం వచ్చి ఊరు పేరు మార్చుకుని అజ్ఞాతవాసం చేసావు కదా తల్లి. మా కోసం ఇంత చేసిన నీకు మేమేమైనా చెయ్యాలి. నానమ్మగా నీకు విశ్వకి పెళ్లి చేసి నా పెద్దరికాన్ని నిలబెట్టుకుంటాను. బాబు, నా మనవరాలు మా కోసం అన్ని కష్టాలు పడుతుంటే తన వెనకుండి ఎంతో సాయం చేశావు. నీకన్నా మంచి భర్త మా సావిత్రికి దొరకడు. సావిత్రి చేస్తుంది మంచి పని నాకు తెలుసు బామ్మగారు. అందుకే తనకు అండగా నిలబడ్డాను. తను సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను. సావిత్రికి నీకు పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇక సంధ్యకు కూడా పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకోకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసేస్తాను. నువ్వు బుద్ధిగా ఉండాలంటే నీ మెళ్ళో ఆ మూడు పడాలి. అప్పుడే నువ్వు దారికొస్తావు. ఇప్పటికిప్పుడు సంబంధం అంటే ఎవరున్నారు? నేనున్నాను.
సమయానికొచ్చావు, ఎవరో చెప్పినట్టు. నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి బామ్మగారు. ఇంక నీకు సంబంధం వెతకాల్సిన బాధ కూడా లేదు. అనుకున్న సంబంధమేగా. శాండీ గుర్తొస్తుంటే ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. బట్ మా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని నాకు తెలీదు. జరిగినవేవీ మనసులో పెట్టుకోకుండా మా సంధ్యని పెళ్లి చేసుకుంటావా బాబు? అసలు ఏం జరిగిందని అలాంటివి నేను అసలు గుర్తుంచుకోను. ఇంకేంటే, అబ్బాయి కూడా వచ్చాడు. పెళ్లి చేసుకుంటావా లేదా? ఇప్పుడు నేను కాదు అంటే ఆస్తి నాకు దక్కదు. సావిత్రి పూర్తిగా మార్కులు కొట్టేసింది కాబట్టి ఇప్పుడు గ్రాని నన్ను లెక్క చేయదు. వీడు ఎలాగో అమాయకుడే కాబట్టి నిదానంగా వీడిని వదిలించుకోవడం పెద్ద విషయం కాదు. ప్రస్తుతానికి ఓకే చెప్పటమే మంచిది. మాట్లాడవేంటే, చేసుకుంటావా లేదా? అమ్మయ్యా, ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. జీవా 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 ఏంటి చట? సావిత్రి ఎక్కడో తెలిసింది జీవా. ఎక్కడదే? నన్ను జైలు పాలు చేసి మొన్న పరువు తీసి ఇన్ని రోజులు నా ఆనందాలకు నన్ను దూరం చేసిన అది ఎక్కడుంది? అది హైదరాబాద్లోనే ఉంది. ఎక్కడా? ఎక్కడుందో తెలియదు జీవా, కానీ దాని పేరు మీద అక్కడ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఆ కంపెనీలోనే అది ఉండుంటుంది. అవును జీవా, అంత అమౌంట్ ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిందంటే ఆ కంపెనీకి దానికి ఏదో పెద్ద సంబంధం ఉండాలి. ఉంటుంది కాబట్టే దాని అకౌంట్లో డబ్బు అక్కడికి కదిలింది. నిదానంగా ఆస్తి మొత్తం ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుందేమో. పోనీ ఎక్కడికి పోతుంది? ఆస్తి ఎక్కడికి పోదు, అది ఎక్కడికి పోలేదు. ఎన్ని రోజులుగా ఎదురు చూసింది ఈ అవకాశం కోసమే. నా కాళ్ల దగ్గర కుక్కలా పడుండాల్సింది. వాడి అండ చూసుకొని నాకే ఎదురు తిరిగింది. నన్ను జైలు పాలు చేసింది. ఆ సంస్థానానికి మహారాజులో బ్రతకాల్సిన నన్ను జైల్లో చిప్పకుడు తినేలా చేసింది. మనని జైలు పాలు చేసి అది అక్కడ ఆనందంగా ఉంది. ఉండదు చాట. అది ఎక్కడుందో తెలిసాక కూడా ఇంకా ఎలా ఉంటుంది? ఇక దాని జీవితంలో ఆనందం అనే పదం ఉండదు. నేను అనుభవించిన నరకాన్ని అది కూడా అనుభవించాలి. వస్తున్నానే సావిత్రి. పంతులు గారు, తొందర ఏం లేదు. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ఇన్ని రోజులు బాధలు, కష్టాలు, అవమానాలతో గడిచిపోయింది నా మనవరాలి జీవితం. పెళ్ళయ్యాక కష్టమనేది దాని జీవితంలోకి తొంగి కూడా చూడకూడదు. అంత మంచి ముహూర్తం చూడండి.
మీరంతగా చెప్పాలా అమ్మా? మా సంధ్య కూడా బుద్ధిగా కాపురం చేసుకునేలా మంచి ముహూర్తం చూడండి. అనుకున్న సంబంధమే కదమ్మా, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చూసేదేముంది? పెళ్లి చేస్తే అదే బుద్ధిగా పడుంటుంది. అమ్మా, ఈ నెలలో మొత్తం 3 దివ్యమైన ముహూర్తాలున్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి ఇందులో ఏదో ఒక ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు. ఇదిగో అమ్మా. సరే పంతులు గారు, మేము ఏ ముహూర్తం బాగుంటుందో చూసుకుని మీకు కవర్ చేస్తాం. అలాగేనమ్మా. కాకపోతే మీకో విషయం చెప్పాలి. ఏంటండి? సావిత్రి జాతకం రీత్యా ఆ అమ్మాయికి త్వరలో పెద్ద గండం రాబోతోందని సూచిస్తోంది. శుభమాని పెళ్ళనుకుంటుంటే ఇలా అంటున్నారేంటండి? ఈమె సావిత్రి ఏంటి సార్? ఈమె పేరు సరస్వతి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, ఈమె సరస్వతి రసూనాంబ గారి ఇంట్లో ఉంటుంది. ఇక నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరే.